Hello everyone, this is Ram Babu. Welcome to Success Journey TV ఛానల్. 10th క్లాస్లో బయాలజీలో సర్జనకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాక్టీస్ బిట్స్ ఇక్కడ మనం చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, మూత్రపిండం యొక్క విసర్జక ప్రమాణాన్ని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ దవ్వ, మెడుల్లా, ఆప్షన్ బి వల్కలము, కార్టెక్స్, ఆప్షన్ సి నెఫ్రాన్, ఆప్షన్ డి మాల్ఫీజియన్ దేహము. వాట్ ఈస్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ? దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి నెఫ్రాన్. క్వశ్చన్ నెంబర్ 2, క్రింది వాటిలో మూత్రపిండంలో వల్కలం గురించి సరికాని వాక్యం ఏది? ఆప్షన్ ఏ ఇది మూత్రపిండం యొక్క వెలుపలి భాగము, ఆప్షన్ బి ఇది ముదురు గోధుమ రంగులో ఉంటుంది, ఆప్షన్ సి ఇందులో నెఫ్రాన్లు ఉంటాయి, ఆప్షన్ డి ఇది లేత వర్ణంలో ఉంటుంది. దీనికి సరైన సమాధానము ఆప్షన్ డి ఇది లేత వర్ణంలో ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 3, ఈ క్రింది వాటిని జతపరచండి. జాబితా 1, 1 బౌమన్ గుళిక, 2 రక్తకేశ నాళిక గుచ్ఛము గ్లోమెరులస్, 3 అభివాహి ధమనిక, 4 అపవాహి ధమనిక. జాబితా 2, రక్తాన్ని వడపోస్తుంది, క్యూ మూత్రపిండం లోపలికి రక్తాన్ని తీస్తుంది, ఆర్ మూత్రపిండం నుంచి రక్తాన్ని బయటికి పంపుతుంది, ఎస్ కప్పు ఆకారంలో ఉంటుంది. దీనికి సరైన సమాధానము ఆప్షన్ 1, 1 ఎస్, 2 పి, 3 క్యూ, 4 ఆర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4, బౌమన్స్ గుళికలో రక్తకేశ నాళికలతో ఏర్పడిన వల లాంటి నిర్మాణాన్ని ఏమంటారు? ఏ అభివాహి ధమనిక, బి అపవాహి ధమనిక, ఆప్షన్ సి రక్తకేశ నాళిక గుచ్ఛము, ఆప్షన్ డి దవ్వ. దీనికి సరైన సమాధానము ఆప్షన్ సి రక్తకేశ నాళిక గుచ్ఛము లేదా గ్లోమెరులస్. క్వశ్చన్ నెంబర్ 5, క్రింది వాటిలో నెఫ్రాన్ గురించి సరికాని వాక్యం ఏది? ఇది మూత్రపిండం యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణము, ఆప్షన్ బి ఇందులో మాల్ఫీజియన్ దేహం ఉంటుంది, ఆప్షన్ సి ఇది మూత్రపిండం లోపల లేతవర్ణ భాగంలో ఉంటుంది, ఆప్షన్ డి ఇది సూక్ష్మ వృక్క నాళము. సరైన సమాధానం ఆప్షన్ సి ఇది మూత్రపిండం లోపల లేతవర్ణంలో ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.